సరే, మంచిదండి. తల వంచినట్టు చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ విలువైన మాటలు జ్ఞానం వెళ్ళబోతుండగా మా హృదయాలను సిద్ధం చేసుకొని నువ్వేవైతే చెప్పలేను అటు మాటలు మా హృదయంలో ముద్రించుకోగలుగుటకు నాయన, నీ వాక్యంతో మమ్మల్ని సరి చేసుకోగలుగుటకు, నీ కృపలో వర్ధిల్లగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించున్నాను. చెప్పనని నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? సంతృప్తికరమైన భక్తి జీవితంలో కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనము నేర్చుకుంటున్నాము. 13వ అధ్యాయం 5వ వచనంలో పోయిన ఆదివారం మనము త్వరగా కోప్పడదనే విషయాన్ని గురించి నేర్చుకున్నాము. ఈ ఆదివారం ఏంటంటే నెక్స్ట్ పదమూడవ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చివరి మాట ఏంటంటే, ఏం చేయదంట ప్రేమ అనేది? అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. ఓకేనా? అపకారాన్ని మనసులో, అసలు అపకారం అంటే ఏంటిది? అపకారం అంటే ఏంటిది? అపకారం అంటే ఏంటిదండి? తెలుసా లేదా అపకారం అంటే? అపకారం అంటే తెలుసా లేదా? ఏంటిది అపకారం అంటే? మోసం చేయడం. ఇంకేం చేయడం చెప్పండి? అవతల వ్యక్తులు కీడు చేయడం అంటే అవతల వ్యక్తులు మంచి కాకుండా చెడు చేసేదాన్ని ఏమంటారు చెప్పండి? అపకారం అంటారు. అవునా? ఒక వ్యక్తికి మంచి కాకుండా ఏదైతే మనం చెడు చేస్తామో అట్లాంటి దాన్ని ఏమంటారు? అపకారం చేయడం అంటారు. అంటే అవతలోనికి అన్యాయం చేయడము, నష్టం కలిగించడము, అవతల వాన్ని మోసం చేయడము, లేకుంటే ఏదైనా ఇబ్బందులని గురి చేయడం, ఇట్లాంటి దాన్ని ఏమంటారు అంటే అపకారం అంటారు. ఓకేనా? రైట్. అపకారం అంటే ప్రేమ ఏం చేస్తుందంటే, ఒకవేళ నీకు అట్లా ఎవరైనా చేస్తే, నీకు నష్టపరిస్తే కానీ, గాయపరిస్తే కానీ, నిన్ను ఇబ్బంది పెడితే కానీ, నిన్ను కావాలని ఇరికించినా కానీ, 10 మందిలో నిన్ను తలెత్తుకోకుండా చేసినా కానీ, అట్లాంటి పరిస్థితులు ఏవి కూడా ప్రేమ ఏం చేయదంట? ఏం చేయదు చెప్పండి? మనసులో ఉంచుకున్నది. ఓకేనా? రైట్. అయితే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే, ప్రేమ అనేది అట్లాంటివన్నీ కూడా ఏం చేయదంట? మనసులో ఉంచుకున్నది. మనసులో ఉంచుకున్నదంటే అర్థం ఏంటిది? మనసులో ఉంచుకోదంటే అర్థం ఏంటండి? మీకు ఎవరైనా అన్యాయం చేస్తారు గుర్తుంటుందా? మరి పౌలు గారు ఎందుకు ఇక్కడ అంటున్నారు, ఇలా అంటున్నారు? అపకారాన్ని ప్రేమ అంటే ఏం చేయదంట? మనసులో ఉంచుకోదు. అంటే అది దాచిపెట్టుకోదు మనసులో, అది అలాగే భద్రపరుచుకోదు. ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా చేసినప్పుడు, ఒక వ్యక్తి మనల్ని చాలా ఇబ్బంది పరిస్థితుల్లోని గురి చేసినప్పుడు మనసులో అదంతా కూడా ఏం చేయదంట? దాపెట్టుకోదని చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు మరి పౌలు గారు? మీకు నిజంగా గుర్తుండదా? ఏ వ్యక్తి అన్నా మనకు కీడు చేసినప్పుడు, అపకారం చేసినప్పుడు, మనకి ఇబ్బంది పెట్టినప్పుడు గుర్తుండదా? అన్నీ గుర్తుంటాయి కదా? అవునా కదా? మనకు ఏ వ్యక్తిని అపకారం చేసినప్పుడు, కీడు చేసినప్పుడు అవన్నీ గుర్తుండవా? అవునా కదా? ఏమన్నా సందర్భం వచ్చినప్పుడైనా, ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడైనా వాటన్నిటిని కూడా ఏం చేస్తాం మనం? పలానా వ్యక్తిలో నన్ను మోసం చేశాడు, పలానా వ్యక్తి నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు, అవునా కదా? పలానా వ్యక్తుల వల్ల నేను ఇంత ఇబ్బంది పడ్డాను, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం? చెప్పుకుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, ప్రేమ ఏం చేయదంట? అపకారాన్ని మనసులో ఉంచుకోదు. అపకారాన్ని మనసులో ఉంచుకోదంటే ఏంటంటే, ఒక వ్యక్తి మన ఎడల తప్పు చేసినా, ఒక వ్యక్తి మనల్ని బాధపరిచిన, ఇబ్బంది పెట్టినా, ఆ గతం అంతా కూడా ఎప్పటి వరకు జ్ఞాపకం ఉంటుంది చెప్పండి? ఎప్పటి వరకు ఉంటుంది? మనం పోయేదాకా కూడా మనతో పాటు ఆ జ్ఞాపకాలు అన్నీ కూడా ఏం చేస్తాయి? మనలో ఉంటావా ఉండవా? మన ఎవరన్నా కావాలని నష్టపరిచినప్పుడు, కావాలని ఇబ్బంది పెట్టినప్పుడు అది మర్చిపోతాం మనం? మర్చిపోయే సందర్భాలు కాదు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే,
ప్రేమ అనేది ఏం చేయదంటే ఒక వ్యక్తి, అట్లాంటి వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ దగ్గర మేలు ఆశించి వచ్చినప్పుడు పాతవన్నీ కూడా నువ్వేం చేయవు, చెప్పండి, దాన్ని లేవనెత్తకుండా మరలా సాయం చేస్తావు. ఓకేనా? క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందంటే అవన్నీ మర్చిపోవడం కాదు. మనసులో ఒక వ్యక్తి మనకు విరోధంగా చేసినప్పుడు, ఒక వ్యక్తి మన ఎడల కావాలని అన్యాయంగా ప్రవర్తించినప్పుడు ఎలా మర్చిపోతాం? మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? ఆ బాధ అనేది లోపల అలా ఉంటుంది. కానీ ఏంటంటే ఆ బాధ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ కూడా ఉండదు. మనల్ని మనం నష్టపరచుకోవడం తప్పిస్తే, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడం తప్పిస్తే దానివల్ల ఎలాంటి లాభం కూడా ఏమీ కూడా ఉండదు. కానీ ఒక వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న క్రీస్తు ప్రేమ ఏం చేస్తున్నాడు చెప్పండి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? మీకు తెలుసలేదు, యూదా ఏం చేస్తాడు? యేసుక్రీస్తు పక్కనే ఉంటాడు. అవునా కదా? పక్కనే ఉంటూ యేసుక్రీస్తుకి అన్నీ తెలుసా లేదా? ఇలా వెండి నాణాలు తీసుకుంటాడు, అమ్మేస్తాడు, నా దగ్గరికి బాగానే వస్తానని ముద్దు పెట్టుకుంటాడు, నన్ను అప్పగిస్తాడు, అవన్నీ కూడా తెలుసా లేదా యేసుక్రీస్తుకు? మరి తెలిసినప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు చెప్పండి? యూదాని ద్వేషించాడా? అవునా కదా? మనకు ఒక వ్యక్తి చేసే నష్టం అనేది అయిపోయినాక తెలుస్తుంది. అవునా కదా? ఒక వ్యక్తి ఎంత నష్టం చేస్తున్నాడో, అతడు ఎంత గోతులు మనం వెనక తీస్తున్నాడో, అంత జరిగిపోయిన తర్వాత ఏం తెలుస్తుంది మనకు? ఆ విషయం మనకు తెలుస్తుంది. అప్పటిదాకా కూడా ఆ వ్యక్తి మన మేలు కోరే చేస్తున్నాం అనుకుంటాం, అప్పటిదాకా కూడా ఆ వ్యక్తి మన మంచి కోరే చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఒకసారి ఆ వ్యక్తి మనకు ఏదైతే గోతు తీశాడో అది మనకు తెలిసిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఆ వ్యక్తి మనల్ని అన్యాయం చేశాడని తెలుస్తుంది. అవునా కదా? అయితే యేసుక్రీస్తుకి ఇవన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? ముందే తెలిసింది అంతా కూడా. యూదా ఇలా చేస్తున్నాడు, ఇలా ఇబ్బంది ఎలాగైనా నన్ను అప్పగించేస్తాడు, ఇవన్నీ కూడా తెలుసు. తెలిసినా కానీ యూదాతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి చెప్పండి? కోపంగా కానీ, అతని మీద అన్యాయంగా కానీ, అవునా కదా, నువ్వు నన్ను అప్పగిస్తావని కానీ ఎక్కడ కూడా ఏం చేయాలి చెప్పండి? అతన్ని దూరం చేసే విధంగా ఎప్పుడు కూడా చూడలేదు. అవునా కదా? రైట్. అట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి ఏ వ్యక్తి అయినా వస్తే మనం ఎలా ప్రవర్తిస్తాం చెప్పండి? అవునా కదా? ముందు తెలుసు. అవునా? రైట్. నష్టపోయిన తర్వాత ఆ నష్టపరచబడిన వ్యక్తి మరలని దగ్గరకు వచ్చి నీ సాయం కోరితే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? ఎలా ఉంటారు చెప్పండి ఆ వ్యక్తి ఎడలా? ఎలా ప్రవర్తిస్తాం మనం? ఎట్లా ప్రవర్తిస్తారండి? ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32 వచనాలు చూడండి. ఏంటంటే సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము ఏమని చెప్తున్నానండి? ఏమొస్తుందంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు, మనకు అన్యాయం చేసిన వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు, మనకు నష్టం కలిగించిన వ్యక్తి మన దగ్గరకు వచ్చి మన చేయి చాచినప్పుడు మన లోపల నుంచి ఏమొస్తుంది చెప్పండి? మీకైతే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుందండి? అపోస్తలుడైన పౌలు గారు అదే ఏంటంటే చెప్పండి, ఒక వ్యక్తి సహజంగా మనకు అన్యాయం చేసిన వ్యక్తి మనం ముంగట నిలబడ్డప్పుడు మనకు వచ్చేది ఏంటి చెప్పండి? ఏమొస్తుంది చెప్తున్నాడు? ఏంటంట? సమస్తమైన ద్వేషం వస్తుందట. అవునా కదా? ఇంత అన్యాయం చేసి మరలా నా ముంగడికి వచ్చి ఎట్లా అడుగుతున్నారు నన్ను? అవునా కదా? నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసు, నన్ను ఎంత నష్టపరచావో తెలుసు, నీ వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డానో నీకు అన్నీ కూడా తెలుసు. మరలా నా ముంగడికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? నాకు సాయం చేయండి, ఎలా చేస్తాను అనుకుంటున్నావు నువ్వు? అవునా కదా? నాకు ఇవ్వమని అడగడానికి ముఖం ఎలా వస్తుంది? అవునా కదా? ఇట్లాంటివన్నీ కూడా మన లోపల నుంచి ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? వస్తాయంట లోపల నుంచి. ఏంటంట? సమస్తమైన ద్వేషము, ఇంకేంటంట? కోపము, క్రోధము, ఇంకేంటంట? అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం ఏం చేస్తుందంట మనలో నుంచి వస్తుందా రాదా? కాకపోతే ఏమని చెప్తున్నా అంటే అపోస్తలుడైన పౌలు దాని కింది మాటలు చెప్తున్నాడు, దాన్ని ఏం చేయాలంట? విసర్జించండి, వదిలేసేయండి వాటిని. ఎందుకంటే సహజంగా ఒక వ్యక్తి వల్ల గాయపరచబడ్డప్పుడు లోపల నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే మీరు ఏం చేయండి? వీటిని ఏం చేయండి చెప్పండి? విసర్జించండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీలో ఇవి ఏం చేయొద్దు. లోకంలో ఉన్న వాళ్ళకి సహజంగా ఇవన్నీ ఉంటాయి. అవునా? ఒక వ్యక్తి ద్వారా
నష్టపరచబడ్డప్పుడు, గాయపరచబడ్డప్పుడు ఆ బాధ అనేది లోపలుండి ఆ వ్యక్తి అంతా కూడా ఏం చేస్తాడు, బయటికి దక్కేస్తాడు. అవునా కదా? ఆ వ్యక్తి భరించలేడు. కానీ మీరేం చేయమంటాడు 32వ వచనంలో, విసర్జించండి అని చెప్తూ 32వ వచనం చెప్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు ఏం చేయాలంటే, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయని చెప్తున్నాడండి, చెప్తున్నాడు. ఒకని ఎడల ఒకరు ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలని చెప్తున్నాడండి, దయగలిగి కరుణా హృదయులై అని చెప్తున్నాడు. అవునా? ఎవరి ఎడల దయగలగాలంట, ఎవరి ఎడలండి? నీకు మంచిగా ఉన్నంతో ఎప్పుడన్నా మంచిగా ఉంటావు. అవునా కదా? నీకు మంచి చేస్తుంటే నువ్వు ఎప్పుడైనా మంచిగా ఉంటావు. అవునా కదా? నీకు ఇబ్బంది పెట్టినంతో నువ్వు ఎప్పుడైనా ఏం చేస్తావు, మంచిగా ఉంటావు. అవునా కదా? కాకపోతే నేను ఇబ్బంది పెట్టిన నీ దగ్గరికి వచ్చినాడు వాణి అంటే ఎట్లా ఉండాలంట, ఎట్లుండాలంటండి, దయగలిగి కరుణా హృదయులై అంట. అవునా కదా? వాని ఎడల దయ చూపిస్తూ కరుణ హృదయం ఉండగలుగుతాం చెప్పండి. అవునా కదా? అంత నష్టపరిచిన వ్యక్తి, ఎంతో మనల్ని బాధించిన వ్యక్తి మన దగ్గరకు వచ్చి అడుగుతుంటే నిజంగా మనకు దయ అనేది కలుగుతుందా? హృదయం అనేది కరుగుతుందా చెప్పండి? కరుగుతుందా లేదా? కరుగుద్దా లేదా అండి? ఏమని చెప్తున్నాడు, ఒక్కని ఏడలో ఒకడు ఏం చేయాలంటే, అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే దయగలిగి కరుణా హృదయులై ఏంటంట, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఏం చేయాలంట, క్షమించండి. ఒకరినొకరు ఏం చేసుకోవాలంట, క్షమించండి. అట్లాంటి వాళ్ళగా మనం ఉంటున్నాం చెప్పండి. మరి ఏం చేయాలంటే, ప్రేమ అనేది ఏం చేయాలంటే చెప్పండి, అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఏంటంటే ఇవన్నీ కూడా మన లోపల నుంచి బయటికి వెళ్తాయి. కాకపోతే వాటన్నిటిని కూడా ఏం చేస్తారు, అప్పుడు ఏదో జరిగిపోయిందిలే, అప్పుడు ఏదో అయిపోయిందిలే. అవునా? క్రీస్తులో ప్రేమ ఏం చేస్తుందంటే, అప్పుడు ఏదో అయిపోయిందిలే, ఏదో తెలిసి తెలియకనో ఏదో జరిగిపోయింది, కానీ ఏంటి చెప్పండి, ఇప్పుడు మరలా తెలుసుకొని వచ్చాడు కదా అని ఏం చేస్తారంట, క్రీస్తులో ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ అనేది ఏం చేస్తుందంటే చెప్పండి, వ్యక్తిని బలపరుస్తుంది అనమాట. ఎట్లా బలపరుస్తుందంటే, అవతలి వ్యక్తిని దయగలిగి ప్రేమించే విధంగా ఏం చేస్తుందంట క్రీస్తు ప్రేమ అనేది పురికొల్పుతుంది అవతలి వ్యక్తిని. అవునా కదా? మన నిజంగా అట్లాంటి ప్రేమ అనేది మనలో ఉందా? అట్లానే మన ప్రేమ అనేది పురికొల్పుతుందా చెప్పండి. కొలస్సీలు రాసిన పత్రిక 3:13 కొన్ని విషయాలు ఇంకా చెప్తున్నాడు అక్కడ. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి అని చెప్తూ ఏంటంట, వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడు. ఏమని చెప్తున్నాడంట, ఏంటంట, ఏం చేయాలంటే చెప్పండి, ఎవడైనా నీకు హాని చేసిందని నీకు తెలిస్తే ఏం చేయాలని చెప్తున్నాడు, ఏం చేయాలంటండి, ఏం చేయమని చెప్తున్నాడు అక్కడ, ఓడని నీకు హాని చేశాడని తెలిస్తే మీరు ఏం చేయమని చెప్తున్నాడు, ఏం చేయమని చెప్తున్నాడండి, ఎవడైనాను మీకు హాని చేస్తుందని ఒకని ఏడల ఒకడు హాని చేస్తుందని అనుకున్న ఏడల ఏం చేయాలంట, ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, క్షమించాలి. ఫస్ట్గా ఏం చెప్తున్నాడంటే, ఏం చేయమంటున్నాడు, ఫస్ట్గా ఎవడైనా నీకు హాని చేస్తే ఫస్ట్ ఏం చేయి, నువ్వు ఏం చేయమని చెప్తున్నాడు అండి, క్షమించని చెప్పలేడు. ఫస్ట్ ఏం చెప్పాడు, ఏం చెప్పాడండి, సహించని చెప్పాడు ఫస్ట్గా. ఎవడైనా నీకు నష్టం చేస్తే, నీకు హాని చేస్తే ఫస్ట్ ఏం చేయి, నువ్వు సహించు, తర్వాత ఏం చేయి, క్షమించు. అవునా కదా? పేతురు గారికి అదే డౌట్ వస్తుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు పేతురు గారికి ఆ డౌట్ వచ్చేస్తుంది. అవునా కదా? ప్రభువా, ఒకటి నా ఎట్లా తప్పు చేస్తున్నా ఎన్నిసార్లు క్షమించాలి? అవునా కదా? ఎన్నిసార్లు క్షమించాలి చెప్పండి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? అవునా కదా? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? 7 అనేది ఎందుకనంటే 7 అనేది ఏంటి చెప్పండి, సంపూర్ణతకు సూచన. అవునా కదా? దేవుడు 7 రోజులు ఏం చేశాడు,
సృష్టినంతా కూడా ముగించాలి. అంటే ఒక సంపూర్ణ దశకు అది ప్రాధాన్యత ఇస్తుంది అనమాట 7 అనేది. కాబట్టి ఆ 7 సార్లు ఒక వ్యక్తి మరల తప్పు చేస్తారంటే వాడు ఏం చేస్తున్నట్టు వానిలో నిలకడ అనేది లేదు, సంపూర్ణత అనేది లేదు. కనుక వాడు ఏం చేస్తాడు, మరలా కూడా ఏం చేస్తాడు, మరలా తప్పు చేస్తాడు. దానికి యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే 7 మార్ల మటుకు కాదు కానీ ఏంటంట 70 ఏళ్ళ మారుల మట్టుకు. అవునా కదా? అంటే 70 ఏళ్ళ మాట. ఒక వ్యక్తి ఒక రోజులో ఎన్నిసార్లు తప్పు చేసిన ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలి చెప్పండి? అవునా కదా? ఒక 2 సార్లు తప్పు చేసి సారీ అని ఊరుకుంటారు చెప్పండి? 2 సార్లు 3 సార్లు ఒక వ్యక్తి చేసిన తప్పే మరలా చేస్తూ చెప్పిందా కూడా మరలా అదే చేస్తూ మన ముందర కంటపడ్డాడు అనుకోండి, ఊరుకుంటారా? ఏం చేస్తారు మరి? ఏం చేస్తారంట? మనకు వస్తుంది కోపము, ద్వేషము, సమస్తమైన దుర్నీతి అనేది వస్తుంది. కాబట్టి మీరు అది చేయొద్దు. ఏం చేయాలంట? ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? సహించాలి. ఎంతసేపు సహిస్తారు ఒక వ్యక్తిని? ఫస్ట్ అందుకే ఏం చెప్పాడంటే క్షమించడానికంటే ముందు మీకు ఏం తెలవాలి చెప్పండి? సహించడం తెలవాలి. అవునా కదా? ఒక వ్యక్తి మన ఎడల ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ వ్యక్తి కావాలని చేస్తున్నా లేకుంటే అనుకోకుండా చేస్తున్నా ఫస్ట్ మనలో ఉండాల్సింది ఏంటంట? సహించే గుణం అనేది ఉండాలి. ఓకేనా? సర్దుకుపోయే గుణం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ సహించే తత్వం అనేది మనలో ఎప్పుడైతే వస్తుందో దాన్ని బట్టి ఏం చేస్తాం చెప్పండి? క్షమిస్తాం. అవునా కదా? ఎప్పుడైతే మనం సహించలేని తర్వాత మనం ఏం చేయలేం చెప్పండి? క్షమించాం. ఒక వ్యక్తిని మనం సహించలేనప్పుడు ఎట్లా క్షమిస్తాం చెప్పండి? అవునా కదా? మనం ఎలాంటి వాళ్ళని సహిస్తాం మరి? ఎలాంటి వాళ్ళని క్షమిస్తాం చెప్పండి? మనకు నచ్చిన ఉన్నారనుకోండి, ఎన్ని తప్పులు చేసినా కానీ ఏం చేస్తాం? ఎన్నిసార్లు తప్పు చేసినా అలా కాదురా ఇలా రా, అలా కాదురా ఇలా ఏం చేస్తాం? నెమ్మదిగా చెప్పుకుంటూ సర్దుకుపోతుంటాం. అవునా కదా? అందుకే ఆ మాటని చెప్తే ఏంటంటే వీటన్నిటికీ పైన పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఇది ఫస్ట్గా దీనిలో రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ప్రేమ అనేది మీలో ఉండాలి. ప్రేమ అనేది మీలో ఉంటే ఆ వ్యక్తి ఏం చేసినా కానీ మీరు ఏం చేస్తారు? సహిస్తారు. ఏం చేసినా కానీ మీరు ఏం చేస్తారు? క్షమిస్తారు. అవునా కదా? ఆ ప్రేమ అనేది ఒక వ్యక్తిలో లేదనుకో, ఆ వ్యక్తి ఏది చేసినా కానీ మీకు ఏమనిపిస్తుంది? భరించలేరు, సహించలేరు, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. అవునా కదా? తిట్టేస్తారు, అల్లరి చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి ఏంటంట కింది వచనంలో ఇంకో 15వ వచనంలో కొద్దిగా మాట చెప్తున్నాడు. ఏంటంట? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడు. ఏం చెప్తున్నాడు? ఏముండాలంట చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు అక్కడ చెప్తే ఏంటంటే ప్రేమ అనేది అపకారాన్ని మనసులో ఉంచుకోదని చెప్తున్నాడు. మరలా రాస్తూ కొలస్సీలకు చెప్తే ఏం చెప్తున్నాడంటే అపకారాన్ని కాదు ఉంచుకునేది, మనసులో ఏం ఉంచుకోవాలంట? క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఏం చేయాలంట? హృదయంలో ఉంచుకోవాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఎప్పుడైతే మనం హృదయంలో ఉంచుకుంటామో దాన్ని బట్టి మనం ఏం చేస్తాము? క్రీస్తు చెప్పిన ఆ మార్గంలో నడగలుగుతాం. అవునా కదా? అలాంటి దశలను మనం ఎప్పుడైతే చేరుకోమో మన లోపల ఏమవుతాయి చెప్పండి? పగలు, ద్వేషాలు, కోపాలు అవన్నీ కూడా ఏం చేస్తే మనలో చెలరేగుతూనే ఉంటాయి. అవునా? రైట్. ఇంకేం చెప్తుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో ఏంటంట? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఏంటంట? ఫస్ట్గా ఏం చేయాలంట? అవతలి వ్యక్తి మన ఎడ తప్పు చేస్తే మనం ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయాలి? క్షమించాలి. క్షమించకపోతే ఏమవుతుందంటే దేవుడు కూడా ఏం చేయాలంట? మన అపరాధాలను క్షమించడం అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. చాలా పరిస్థితుల్లో మనకుండే ఇబ్బంది ఏంటంటే మీకు ఎప్పుడైనా దెబ్బలు కలిగాయి అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏదైనా గాయమైంది అనుకోండి, ఏం చేస్తారు?
గాయమైన పరిస్థితిని ఏం చేస్తారు చెప్పండి? చాలామందికి ఉండే అలవాటు ఏంటంటే దాని మీద ఏమొస్తుంది చెప్పండి? ఒక అట్టల పక్కనే వస్తుంది, అవునా కదా? దెబ్బ తాకిన ప్రదేశాల్లో దాన్ని ఏం చేస్తుంటారు? మరలా ఏం చేస్తారు? గోరుతో గిల్లుతూ ఉంటారు, అవునా కదా? అవునా కదా? అయితే అట్లా చేయడం వల్ల ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? ఇన్ఫెక్షన్ అనేది ఆ గాయం అంతా కూడా ఏమవుతుంది? ఏమైందండి? అవునా? చిన్న గాయము మనం ఊకే గిల్లడం వల్ల ఏమవుతుంది? అది పెద్దదైపోయి అది మానకుండా తయారవుతుంది, అవునా కదా? రైట్. అయితే మన హృదయంలో కూడా ఎప్పుడైతే చిన్న చిన్న గొడవలు ఉంటాయో, చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో, అవన్నిటిని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అవునా కదా? వాటన్నిటిని కూడా సమాధాన పరచబడాలి. వాటన్నిటి విషయాలు కూడా ఏం చేయాలి చెప్పండి? సమాధాన పరచబడాలి. అలా సమాధాన పరచబడకుండా ఊకే దాన్ని గిల్లుతున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? అంటే లోపల అది ఎంత కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఇంకా రగులుతూనే ఉంటుంది, అవునా కదా? మన దెబ్బ అయితే ఎలాగైతే ఊకే ఆ గిల్లితే ఎలా అయితే పెద్దగా అవుతుందో, మన పాత బాధలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటా ఉంటే ఇంకేమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మన కోపం, మన పగ అనేది ఇంకా పెరుగుతుంది, అవునా కదా? ఫస్ట్లో స్టార్టింగ్లో ఉన్న పగ మరలా గుర్తు చేస్తే ఇంకేమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఇంకాస్త పెరుగుతుంది, అవునా కదా? ఇంకొద్ది రోజుల తర్వాత మరలా గుర్తు చేస్తాం, ఇంకేమవుతుంది? అది పెరుగుతూనే ఉంటుంది తప్ప మనం గుర్తు చేసుకోవడం వల్ల ఆ పగ కానీ కోపం కానీ అది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు, అవునా కదా? ఎందుకంటే ఒక వ్యక్తి పరానికి ఫస్ట్ వచ్చిన దేశం అనేది కొద్దిగా ఉండొచ్చు, కానీ దాన్ని నువ్వు ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి? దాన్ని తలుచుకుంటూ అంటే మన హృదయాల్లో దాని గురించి నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండిపోవడం వల్ల ఆ గాయం అనేది ఇంకేమవుతుంది చెప్పండి? ఇంకా పెద్ద అవుతుంది, ఇంకా లోతుగా అవుతుంది, అదేమవుతుంది? ఇంకా పగగా మారిపోతుంది, అవునా కదా? వీటన్నిటి గురించి ఏంటంట? ఫస్ట్ ఏం చేయండి? మీరు మర్చిపోండి. మనుషుల అపరాధం మీరు ఏం చేయండి? క్షమించండి, అవునా కదా? ఎప్పుడైతే వాటిని క్షమించి వదిలేస్తారో అప్పుడు ఏమవుతుందో చెప్పండి? మనశ్శాంతి అనేది ఉంటుంది, అవునా కదా? మనశ్శాంతి అంటే సమాజంలో చాలామందికి లేనిది ఏంటి చెప్పండి? ఏముండదు చెప్పండి? ఏముండదు అంటే బయట ఆలోచన చాలా ఉంటుంది. నాకు డబ్బు లేదండి, అవునా? సరైన ఉద్యోగం లేదండి, ఇవన్నీ సరైన ఇల్లు లేదు, అవన్నీ కూడా బయట ప్రాబ్లమ్స్. కానీ దానికంటే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే మనశ్శాంతి అనేది. మనస్సు అనేది ప్రశాంతంగా ఉందనుకోండి, మనం ఎక్కడున్నా కూడా ఏం చేస్తాం చెప్పండి? సుఖంగా, ఆనందంగా, నెమ్మదిగా ఉంటాం. అట్లా నెమ్మదిగా ఉండాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఆ మాటని చెప్పి ఏంటంటే, మీరందరూ సుఖముగాను సంతోషముగాను జీవించినట్టు ఏంటంట? మనుషులందరి కొరకు ఏం చేయాలంట? ఏం చేయండి? ప్రార్థించండి. అంటే అందరూ కూడా ఎలా ఉండాలనుకోవాలి? మనం ఎలా ఉండాలనుకోండి? చాలా మన రోడ్ల మీద కానీ లారీల మీద కానీ చూస్తే ఏంటి చెప్పండి? అందరూ బాగుండాలి, అందులో ఏం చేయాలి? అది ఏమైంది చెప్పండి? ఒక బోర్డుల వరకే పరిమితం ఏదన్నా కదా? బయట చూసే బోర్డుల వరకే పరిమితమైంది. నిజంగా అట్లాంటి మనసు అనేది మనకు ఉంటుందా? ఉంటుందా? ఉండదండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటామా? అందరూ బాగుండాలి, కానీ అందరికంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? అందరికంటే నేను బాగుండాలి, అవునా కదా? అందరూ బాగుండాలి, కానీ అందరికంటే ఏం చేయాలి? నేను బాగుండాలి. ఎప్పుడైతే ఇట్లాంటి హృదయంలో మన లోపల నెమరేసుకుంటామో, అవి లోపల దాచిపెట్టుకుంటామో, ఆ పరిస్థితిని బట్టి ఏం చేస్తాం? మనం ఎంతో నలిగిపోతుంటాం, వేదనలోనికి వెళ్ళిపోతున్నాం. ఆ పరిస్థితిని బట్టి మనం దాటకుండా ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12:17. ఏంటంటే చెప్పండి? కీడుకు ప్రతి కీడు
మీరు ఎప్పుడైనా చేశారు అట్లా? చేశారు లేదండి? ఏంటంటే కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి ఏం చేద్దంట? మీరు చేశారు ఎప్పుడన్నా? కీడుకు ప్రతి కీడు అంటే తెలుసా లేదండి? ఏంటంట చెప్తున్నాడు, ఏంటంటే కీడుకు ప్రతి కీడు ఏంటంట? ఎవ్వరికి చేయొద్దు. అవునా కదా? కీడుకు ప్రతి కీడు అంటూ మనకు తెలుసు, అవునా కదా? ఎప్పుడన్నా అట్లాంటివి చేయడానికి ప్రయత్నించాం, మరి చేసామా లేదండి? ఏంటి చెప్పండి? కీడుకు ప్రతి కీడు అంటే ఏంటంటే ఏ వ్యక్తి అన్న మనల్ని బాగా నష్టంలోనికి గాయంలోనికి పడేసినప్పుడు మనం కావాలని కీడు చేయం, కానీ ఆ వ్యక్తికి ఎక్కడి నుంచి అయినా కీడు వచ్చినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తాం మనం? ఏం చేస్తామండి? ఆనందపడతాం, అవునా కదా? ఆ వ్యక్తి ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ వ్యక్తి బాధలోనికి వెళ్ళిపోయినప్పుడు మనకేమవుతుంది చెప్పండి? ఏమవుద్దండి? మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఇప్పుడే మిమ్మల్ని తిట్టాడండి, ఓకేనా? తిట్టాడు, బాగా బండబూతులు తిట్టాడు. తిట్టేసి వెళ్ళిపోతుంటా, కానీ ఏమైందంటే ఒక బైక్ అతనికి వచ్చి గుద్దేసింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? బాగా తిట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి, తిడుతున్నాడు బాగా, నువ్వేమనుకున్నా కానీ తిట్టేసి వెళ్ళిపోతుంటే బైక్ తాకింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏమంటారు? చూసావా, అన్యాయంగా నన్ను తిట్టాడు కానీ ఏమేం చెప్పండి? అయింది, అవునా కదా? అయితే అక్కడ ఏమని చెప్తున్నా అంటే అపోస్తలుడైన పౌలు ఏంటంట, కీడుకు ప్రతి కీడు ఏం చేద్దంటే ఎవరికి కూడా, అంటే నీ మనసులో ఏముంది చెప్పండి? అవునా కదా? అక్కడ బైక్ గుద్దింది కాటుకునే సాటిస్ఫై. ఒకవేళ బైక్ గుద్దకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? నేను కూడా ఎప్పటికైనా సరే ఏం చేయాలి? మరలా తిరిగి ఏం చేయాలి చెప్పండి? తిట్టాలి. ఒకవేళ కొట్టాడనుకో, నేను కూడా తిరిగి ఎప్పుడైనా సరే ఒకసారి ఏం చేయాలి? అవునా కదా? అది లోపల దాచుకుంటాం. కానీ ఏంటంటే అక్కడ చెప్తున్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి ఏం చేయొద్దంట? చేయొద్దు. ఒక వ్యక్తి మన ఎడల ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడు, మనం కూడా మనం టైం చూసి ఏం చేస్తాం చెప్పండి? అవునా కదా? వారి అవసరాన్ని బట్టి ఒక వ్యక్తి మన అవసరం ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాడు అనుకోండి, అవునా కదా? చాలా విషయాల్లో మన మైండ్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మనల్ని కావాలని ప్రజెంట్ మనకు ఒక మంచి ఎక్కడికి వెళ్ళాలని ఉంది, అవునా? ఆ వెళ్ళాల్సిన టైంలో ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టాడు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ టైం చూసి వెళ్ళాల్సిన పరిస్థితులు మనం కూడా ఏం చేస్తాం? వెళ్ళకుండా ఉంటాం, అవునా కదా? అతన్ని ఇబ్బంది పెట్టాలి అంటే మనం మానసికంగా ఏం చేస్తాం? వాడు నన్ను ఇబ్బంది పెట్టడానికి నేను కూడా ఏం చేయాలి? ఆ టైంలో వానికి ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందో తెలియజేయాలనుకుంటాం, అవునా కదా? అంటే ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం కూడా ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో వానికి ఏం చేయాలి? చూపించాలనుకుంటాం, అవునా? అట్లాంటి దారిలోనికి ఎవరికి కూడా వెళ్ళొద్దని చెప్తున్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి ఏంటంట? యోగ్యమైన వాటిని గూర్చి ఏం చేయాలంటే చెప్పండి? మనుషులందరి దృష్టికి ఏంటంటే చెప్పండి? ఏంటంట? ఏదైతే మంచిగా ఉంటుందో, ఏదైతే మేలైంది ఉంటుందో దాన్ని చేయడానికి ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయాలంట? ఆలోచన అనేది కలిగి ఉండాలి, అవునా? మీ ఆలోచన ఎక్కడ ఉండాలి చెప్పండి? ఫస్ట్ ఆలోచన ఎక్కడ మొదలవుతుంది? దేని మీద మొదలవుతున్నాడు చెప్తున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయాలని ఆలోచన వస్తుంది ఫస్ట్. అయితే దాన్ని కాదు ఆలోచించాలి. దేన్ని ఆలోచించాలంట? ఆ వ్యక్తిని కీడు చేశాడు, కానీ నువ్వే దేని గురించి ఆలోచించాలి? ఆ వ్యక్తికి ఎలా మేలు చేయాలని ఆలోచన ఉండాలి. ఉంటుందా? ఉండదండి అట్లా? కీడు చేయాలని ఆలోచన ఉంటుందా? కీడుకు కూడా మేలు చేయాలని ఆలోచన ఉంటుందా? ఎట్లుంటుంది చెప్పండి? కీడు చేస్తేనే సరిపోతుంది, లేకుంటే ఏమవుతుంది చెప్పండి? చాలా సందర్భాల్లో మనిషి మైండ్లో అనుకునే ఆలోచన ఏంటంటే, ఒకవేళ వానికి నేను దెబ్బ కొట్టలేను అనుకో, వాడు ఏమనుకుంటాడు? నన్ను ఏమనుకుంటాడు చెప్పండి? చేతగానుడు అనుకుంటాడు, నేను ఏమి చేయలేను అనుకుంటాడు, అవును కదా? మన మైండ్లో అదే ఉంటుంది ఆలోచన. వాడు ఏమన్నా కానీ నేను ఏమనకుండా ఉన్నానంటే అవతలి వ్యక్తికి నేను ఏమైపోతాను? అలసైపోతాను, లోకం అయిపోతాను, నన్ను చేతగానుడు అనుకుంటాడు. కాబట్టి నేను ఏం చేయాలి చెప్పండి? దెబ్బ కొట్టాల్సిన, అలా కొడితేనే ఏమవుతుంది? నేను కూడా ఏమనుకుంటాడు వాడు? నాలో కూడా టాలెంట్ ఉంది అనుకుంటాడు, నాలో కూడా దమ్ము ఉంది అనుకుంటాడు. కాబట్టి నేను ఏం చేయాలి? కంపల్సరీగా
అలా ఉండాలంటాడు. కానీ బైబిల్ ఏమని నేర్పిస్తుందంటే ఏ వ్యక్తి అయితే తిరగబడతాడో వాడిని ఏమన్నది బైబిల్, తిరగబడ్డాడు గొప్పోడు కాదంటే ఏంటి చెప్పండి, ఎవడైతే తట్టుకొని అంటే వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడగలుగుతాడో వాడిని ఏమని చెప్పండి బైబిల్, సహించగలిగిన వాడు ధన్యుడు. అవునా కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతూ గాయపరుస్తున్నాడో వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడేవాడు ఏంటి చెప్పండి, వాడు ధన్యుడు. అవునా కదా. ఎదురు తిరిగేవాడు ధన్యుడు కాదు. అవునా కదా. లోకం చాలా అనుకుంటుంది. అవునా కదా. వాడు చేత కానీ వాడు ఏమి చేయలేని వాడు అనుకుంటుంది. కానీ దేవుడు ఏమనుకుంటే చెప్పండి. అవునా కదా. అంటే మనం ఏదైనా అనొచ్చు. అవునా కదా. మనకు నోరుంది, మనకు చేతులున్నాయి. అవునా కదా. ఏదైనా చేయొచ్చు. కానీ ఏదైతే నువ్వు తట్టుకొని నిలబడగలుగుతావో అట్లాంటి పరిస్థితిని బట్టి ఏం చేస్తాడు దేవుడు, నిన్ను గౌరవపరుస్తాడు. ఇంకా చెప్తున్నాడా 18వ వచనంలో, సఖ్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో ఏం చేయండి, ఏం చేయమని చెప్తున్నాడు. సఖ్యమైతే సమస్త మనుషులతో కూడా ఏం చేయండి. సఖ్యమైతే ఎందుకు చెప్తున్నాడు, సఖ్యమైతే ఎందుకు చెప్తున్నాడండి. సఖ్యమైతే అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తాం మనం, అసలు సఖ్యం అంటే ఏంటి చెప్పండి, తెలుసా లేదు అర్థం. కొద్దిగా సాధ్యం కావడానికి ఇబ్బందికరమైంది అంటే అది మనం సాధించలేంది, అట్లాంటి దాన్ని ఏమంటామంటే ఆ పోల్చే విధానం ఏంటంటే సఖ్యం అయితే అని ఉపయోగిస్తాం. అవునా కదా. అంటే అందరితో కలిసి ఉండడం అనేది ఏమవుతుంది చెప్పండి, కొద్దిగా సాధ్యపడని విషయమే, అది కుదరాలంటే చాలా కష్టమే. కానీ ఏం చేయండి, సఖ్యమైతే ఏం చేయండి, మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో కూడా ఏం చేయండి, సమాధానంగా. ఓకేనా. అది సాధ్యం కాని పరిస్థితి నాకు కూడా తెలుసు. కానీ ఏం చేయండి, మీరు ఏం చేయండి చెప్పండి, సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండండి, సమస్త మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండండి. అవునా కదా. రైట్. ఇంకేమని చెప్తున్నటువంటి ఇంకా, ప్రియులారా ఏంటంటే చెప్పండి, ఏం చేయొద్దండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక. ఏంటంట, మనకు మగ పగ పెంచేసుకుని అవతల మీరు ఏదో చేస్తే ఏమవుతుంది చెప్పండి, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఏంటంటే 20వ వచనంలో, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయమని చెప్తున్నాడు చెప్పండి. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయి, అతనికి భోజనం పెట్టుమో, దప్పిక కొని ఉంటే దాహమేమో, అలాగు చేయుట వలన అతని తల మీద. ఇది ఎప్పుడన్నా మీకు తెలుసా లేదండి. ఏమవుతుందంటే చెప్పండి, శత్రువునంట మనం శత్రువులా చూస్తే ఏమవుతున్నాడు చెప్పండి, ఏం చేయాలి చెప్పండి, వానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. అవునా కదా. శత్రువులా చూసినప్పుడు వానికి ఏం ఇబ్బంది అవుతుంది చెప్పండి. అవునా కదా. వాడు శత్రువు అనుకుంటావు, నువ్వు శత్రువు అనుకుంటావు. కానీ శత్రువుని ఎప్పుడైతే నువ్వు ఏం చేస్తావు, ఒక స్నేహితుడిగా నువ్వు ఆహ్వానించగలుగుతావో, ఒక స్నేహితునిగా నువ్వు ట్రీట్ చేయగలుగుతావు, అట్లాంటి పరిస్థితిని బట్టి ఏమని చెప్తున్నా అంటే అతని తల మీద ఏం చేస్తావు అంటే చెప్పండి, నిప్పులు పోసిన వానిగా అవుతావు. ఎప్పుడైనా ట్రై చేస్తారు అట్లా. అవునా. మనల్ని గాయపరిచే వ్యక్తిని, మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిని కూర్చోబెట్టి దగ్గరగా అతనికి అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి చాలా జాగ్రత్తగా మర్యాదగా ఎప్పుడైనా ట్రీట్ చేయగలిగారు చెప్పండి. ఎప్పుడైనా చూసారు అట్లా. మనం అంటేనే అసహించుకునే వ్యక్తిని, మనం అంటేనే పడని వ్యక్తిని కూర్చోబెట్టి ఎప్పుడైనా మర్యాదగా ఉండడానికి ప్రయత్నం చేస్తారా? అట్లుంటే ఏమవుతుందంటే చెప్పండి, ఏమవుద్దంట, అతని తల మీద నిప్పులు పోసిన వాడు అవుదుము, కీడు వలన జయింపబడక మేలు చేత ఏం చేయాలంటే చెప్పండి, మేలు చేత కీడును జయించాలంట. ఓకేనా. ఎట్లా జయించాలంటే చెప్పండి, మేలు చేయడం ద్వారా కీడు జయించాలి తప్ప కీడు చేత కీడుని ఏం చేయలేము మనము. ఒక వ్యక్తిని మన హృదయంలో ఉంచుకొని పగబెట్టుకొని ఆ వ్యక్తి మీద ఏదో చేద్దామంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. అది దేనికి నష్టం తెలుస్తుందంటే మన లోపల నష్టం వస్తుంది. అవునా కదా. మళ్ళీ మనమే నష్టపరుచుకుంటాం తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ నువ్వు కీడుని జయించాలంటే ఏం చేయాలి చెప్పండి, మేలు చేతనే జయించాలి తప్ప కీడును మనసులో ఉంచుకుంటే అది ఏది కూడా కాదని చెప్తాడు. ఎబ్రీ రాసిన పత్రిక
8:12 చూడండి, ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12. ఏంటంట? నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిచ్చున్నాడు. ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడంట? నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నానని ఏంటంట ప్రభువు చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఏమని చెప్తున్నాడండి? ఏంటంట? నువ్వు చేసే తప్పుల విషయమై, నువ్వు చేసే అపరాధాల విషయం ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దయగలిగి ఉన్నాడు. అవునా కదా? మరి అవతలోడు తప్పు చేస్తున్నాడు, నువ్వెందుకు అలా దయగలిగి లేవు? అవునా? క్రీస్తులో ఎప్పుడైతే మనము జన్మిస్తున్నాము, క్రీస్తులో ఎప్పుడైతే మన హృదయంలో నివసిస్తున్నాడో దాన్ని బట్టి మన ప్రేమ ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దయగలిగి ఉండాలి. అవతల వారి మీద కరుణా హృదయాలు ఉండాలి. ఎప్పుడైతే మన వయస్సు అనేది పెరుగుతుందో, క్రీస్తులో మన జ్ఞానం అనేది పెరుగుతుందో దాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? సమస్త మనుషులతో కూడా ఏం చేయాలి? సమాధానం ఉండడానికి సిద్ధపడాలి. సమస్త మనుషులతో కూడా ప్రేమతో మెలగడానికి సిద్ధపడాలి. సమస్త మనుషులతో కూడా ఏంటంటే కల్మషం లేకుండా ఉండగలగాలి. అవునా కదా? కల్మషం లేకుండా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అట్లాంటి పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని మెచ్చుకునే విధంగా భూమి మీద బ్రతకాలి. అవునా కదా? ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ మనలోనికి వెళ్తుందో ఆ క్రీస్తు ప్రేమ అనేది ఏం చేస్తుందంటే, చాలామంది ఏం చేస్తారంటే మాటలతో ప్రేమిస్తారు, నాలుకతో ప్రేమిస్తారు. యోహాన్ గారు రాస్తూ చెప్తారు తన మొదటి పత్రికలో ఏంటంటే, ప్రియులారా మీరు ఏంటంటే మాటతోనూ నాలుకతోనూ కాక ఏంటంట క్రియతోనూ సత్యముతోనూ ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రేమించాలి అవతల వాళ్ళని. అవునా? చాలామంది చేసేది ఏంటంటే పై మాటల వరకు, పైన మంచి మంచి మాటలు మాట్లాడతారు. అవునా? పైన గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కానీ ప్రేమించే విషయానికి వస్తేనే, క్రియల దగ్గరకు వచ్చే విషయానికి వస్తేనే, ఏదైనా చేసే విషయానికి వస్తేనే ఏం చేస్తుంది చెప్పండి? మన మాటలకు ఉన్న వాల్యూ మన క్రియలకు ఉండదు, మనం చేసే పనుల దగ్గర ఉండదు. అవునా కదా? ఒక వ్యక్తిని ప్రేమించాలి అని చెప్పే మాట, ఒక వ్యక్తిని మనం ప్రేమించే దగ్గరకు వచ్చే విషయం అనేది ఏమవుతుంది చెప్పండి? రెండు వేరైపోతాయి. అవునా కదా? మాటల వరకే పరిమితం అవుతాయి. కానీ ఏంటంట, మీరు ఏంటంట అలా ఉండకుండా ఏం చేయాలి చెప్పండి? ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమ అనేది ఏం చేయదంటే చెప్పండి? అపకారాన్ని ఎప్పుడు కూడా ఏం చేయదు. ఏం చేయదు చెప్పండి? మనసులో ఉంచుకోదు. అదంతా కూడా ఏం చేస్తుంది? మనసులో దాపెట్టుకోదు. మనసులో గూడు కట్టుకుని దాన్ని పెద్ద చేసుకోవడానికి ఇష్టపడదు ఎప్పుడైనా సరే. కాబట్టి వాక్యాన్ని వింటున్నా మనం ఏం చేస్తుంది చెప్పండి? ఎవరి మీదన్నా కోపం కానీ ద్వేషం కానీ, అలా నా ఎడ్ల వాడు తప్పు చేశాడు, నేను వాడిని ఎప్పటికి కూడా క్షమించలేను అనుకుంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయమని చెప్తున్నాడు? నిజంగా నీలో క్రీస్తు ప్రేమ అనేది ఉంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పండి? వదిలేస్తావు. వాటి అన్నిటి విషయాల మీద నువ్వు వదిలేస్తావు. నిజంగా క్రీస్తు ప్రేమ నీలో అభివృద్ధి చెందట్లేదంటే, అది బలపరచబడట్లేదంటే నీ లోపల ఇంకా అవన్నీ కూడా ఏం చేస్తాయి? అట్లనే ఉంటాయి. అంటే పాతగా ఎలా అయితే మనం రేపుకుంటుంటామో మన లోపల ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా మరలా ఏం చేస్తాం? మనం రెచ్చగొట్టుకుంటుంటూ కీడుకు ప్రతి కీడు చేయాలనే ఆలోచన కలిగి వాటి దూరంలోనికి మనం వెళ్తుంటాం. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లోనికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకుండా ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైనా సరే ఏం చేయాలంట? కీడు చేతి ఏం చేయొద్దు, కీడును జయించొద్దు. కానీ మేలు చేతి ఏం చేయాలంటే చెప్పండి? ఆ కీడును జయించాలి. ఏదైతే మన అంటే అవతలోడు ఆపోజిట్ పర్సన్ శత్రువుగా అనుకుంటున్నామో అట్లాంటి వాడిని ఏం చేయాలంట? మేలు చేతి అంటే మన మంచి చేతిని అవతలోని జయించాలి తప్ప మన మీద అవతలోనికి అపకారం చేసి వాడిని నేను గుణపాఠం నేర్పుతాను, వానికి తగ్గ పాఠం అనేది నాకు ఎలా చేయాలో తెలుసు, అట్లాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా ఏం చేయవంట? ఏం చేయవు చెప్పండి? క్రీస్తులో ఉన్న వ్యక్తికి రావు. అవునా కదా? మరి నిజంగా మనకు అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయా? మరి ఎప్పటికైనా సరే మనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, ఏ విధంగా చెప్తే వాడు వింటాడో తెలుసు. అవునా కదా? ఏం చేస్తే వాడు జాగ్రత్తగా మెదులుతాడో నాకు తెలుసు. ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఆ టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను అనే ఆలోచన మీ హృదయంలో ఉంటే ఏం చేయండి చెప్పండి? ఫస్ట్గా ఏం చేయండి? పక్క పెట్టేసాడు అన్నిటిని గురించి. ఆ అన్ని విషయాలు కూడా ఏం చేయండి? ఫస్ట్గా పక్కగా పెట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తులో మనము ఎదుగుతున్నామో ఆ క్రీస్తులో ఎదుగుతున్న
ఆ తరుణంలో మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా ఏం చేయాలి, మనం సమస్తమైన ద్వేషాన్ని, కోపాన్ని, అల్లరి, దూషణ వాటన్నిటిని కూడా ఏం చేయాలంట, విసర్జించేయాలి. వాటన్నిటిని కూడా మన దగ్గర రానివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నేను చూస్తున్నప్పుడు ఎలా కనబడాలి, క్రీస్తులా కనబడాలి. అవునా కదా? అంటే క్రైస్తవులు అంటే ఇలా ఉండాలిరా అనే విధంగా ఉండాలి తప్ప వీళ్ళు క్రైస్తవులేనా అనే విధంగా, క్రీస్తుకు నిందొచ్చే విధంగా మనం బ్రతుకనేది బ్రతకకుండా జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి ఇటు మాటలు మన హృదయంలో ఫలించాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాం. తలవంచుకుంటూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన. విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించిన ఆయన, అభివృద్ధి చెందిన ఆయన, క్రీస్తు ఎలాగైతే నాయన ప్రతి వ్యక్తిని ప్రేమించగలిగాడు నాయన, అటు హృదయాన్ని నాయన మేము కలిగి ఉండి ఒకని ఏడలో ఒకరు నాయన దయ కలిగి కరుణా హృదయులైన ఆయన క్రీస్తు మమ్మల్ని క్షమించిన ప్రకారం నాయన మేము కూడా ఒకరినొకరు క్షమించులాగున మీ యొక్క ఆత్మ సహాయాన్ని, వాక్య సహాయాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. అలాగే జరగనున్న పాఠ్యాంతులను బలను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను, మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినాను. క్రీస్తు వారి అతి పరిశుద్ధులు నామకు ప్రార్థన మనల్ని అడిగి అందరికీ